బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి కుంకుమార్చన జరుగుతుంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుండి హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున పెద్దమ్మ తల్లి కుంకుమార్చనకి రావాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వరుసగా హిందువుల గుళ్ళు కూర్చోబడుతున్నాయి. దీనికి ఒక్కసారి కారణం చూడాలి. మరి బాబ్రీ మసీద్ ఎప్పుడైతే కూలిందో తర్వాత బాబర్ సామ్రాజ్యం కూలింది. నెహ్రూ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న బాబర్ సామ్రాజ్యం ఒక్కసారి కూల్చాక మరి దేశం మొత్తం మీద కాంగ్రెస్ వర్గాలంతా కూడా తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాయి. మరి వాళ్ళకి ఎక్కడ అవకాశం దొరికినా కూడా ఆ బాబ్రీ మసీద్ కూల్చిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి హిందువుల దేవాలయాలను టార్గెట్గా చేసుకొని మరి హిందువుల దేవాలయాలను వరుసగా కూల్చుతున్నారు. మరి దీనికి కారణాలు ఎవరినో పిచ్చోని పట్టుకొని వాడు కూల్చాడని చెప్పేసి, లేకపోతే మున్సిపల్ కమిషనర్ కూల్చాడని చెప్పేసి ఇలాంటి సాకులు చెప్తున్నారు. మరి హిందూ సమాజం అంతా కూడా తెలుసుకోవాలి. అంతకుముందు 800 సంవత్సరాల మొఘళ్ళ పరిపాలనకి ఏదైతే చిహ్నంగా మరి బాబ్రీ మసీద్ని కట్టారో, మరి తర్వాత 65 సంవత్సరాల నయా బాబర్ సామ్రాజ్యం ఏదైతే కాంగ్రెస్ పాలన జరిగిందో మరి 2 సామ్రాజ్యాలు కూలాయి. కాబట్టి ఈరోజు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో ఇవి జరుగుతూ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాము, మీరు ముఖ్యమంత్రి అయ్యాక ఏవైతే వరుసగా ఈ గుళ్ళు కూల్చబడుతున్నాయో దీనికి ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకుంటారు. బాబ్రీ మసీద్ కూలింది, అది గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోవద్దండి. మీరు మళ్ళీ కూడా మరి మీరు చేస్తున్న ఈ అరాచకాలకి ఖచ్చితంగా కూడా ఒకరోజు మేము దానికి కావాల్సిన సమాధానం చెప్తున్నామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.